నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వికసిత్ భారత్, అందులో మిషన్ తెలంగాణ. ఢిల్లీ పెద్దలు లెక్కలేసుకుని మరీ రాసి పెట్టుకున్నారు. మరి అంత బిగ్ టాస్క్లో కేంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతంతా, మోస్తున్న భారం ఎంత? అధిష్టానం పెట్టిన టార్గెట్ ఆయన రీచ్ అవ్వగలుగుతారా? మరి వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అలాగే సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. నమస్కారం సార్, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ఈరోజు క్వశ్చన్ అవర్లో పాల్గొనడానికి మా టీం ఎన్టీవీ సభ్యులు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రశ్నలు సంధించేందుకు. వారందరి తరఫున కూడా మీకు స్వాగతం పలుకుతున్నాం. ముందుగా కిషన్ రెడ్డి గారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం బీజేపీ గెలుపుపై భారీ అంచనాలు ఉండేవి, కానీ ప్రజల దృష్టిలో కొంచెం అంచనాలు తప్పినాయి. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తెలంగాణ షేర్ ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా తెలంగాణలో కూడా మంచి స్పందన ఉంది. తెలంగాణ ప్రజలు కూడా గత పార్లమెంట్ ఎలక్షన్స్లో పోచి చూసినట్లయితే ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, కానీ జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రజల యొక్క స్పందన కూడా చాలా బాగుందని నిరూపణ జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ ఆ రోజు మేము 4 సీట్లు గెలవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి డబుల్ డిజిట్ సీట్స్ గెలుస్తామనేటువంటి అంచనాతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ దిశలో మేము విజయం సాధిస్తాం. రైట్. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి మీ పార్టీ పెను సవాలు ఎదుర్కొంటుంది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి, రాజ్యాంగాన్ని మారుస్తారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన కమెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ బీజేపీ నేతలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిజంగా రద్దు చేస్తారా రిజర్వేషన్లు? నిజంగానే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుందా బీజేపీ? రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి కలబడ్డట్టుంది. అది ఎవ్వరు కూడా రిజర్వేషన్స్ రద్దు విషయంలో మా పార్టీ కానీ ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే చేస్తామో అది చెప్తాము, ఏదైతే చెప్తామో అది చేస్తాము. మేమేమి కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు. మేమేం కొత్తగా అధికారంలో రాలేదు. వాజ్పేయి హయాంలో మేము 6 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇప్పుడు 9.5 years పనిచేస్తున్నాం. అద్భుతంగా రిజర్వేషన్స్ అమలు చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదో తెలంగాణలో గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. అవి చేయలేదు. కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ముఖ్యమంత్రి ఈ రకంగా పచ్చి అబద్ధాలు, పచ్చి మరి వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి. మేము కాదు అని చెప్పినాక ఒక ప్రధానమంత్రి అభ్యర్థి వచ్చి జైరాబాద్ సభలో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఎవరు మార్చడానికి వీలేదు, నేను చివరి శ్వాస వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించడం కోసమే కృషి చేస్తాను, పోరాటం చేస్తానని చెప్పిన తర్వాత కూడా వితండవాదం చేసిన వాళ్ళకు ఏమీ చెప్పలేము. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళంటే ఎవరేం చేయలేము. కానీ కొన్ని ఆధారాలను కూడా చూపించారు. గతంలో మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన కమెంట్ని కూడా ఆయన ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల అంశాన్ని పునఃపరిశీలించాలని విడుదల చేసిన ఒక గెజిట్ని కూడా ఆయన ముందుంచారు. దీనికి ఏం చెప్తారు? కొన్ని అంశాల విషయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మేము 9.5 yearsలో దాని గురించి చర్చించడం లేదు. చర్చిస్తే చెప్తాము, చెప్పడానికి ఏముంది? రేవంత్ రెడ్డి యొక్క సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. మేము రాజ్యాంగం మారుస్తామా మార్చమా, రేవంత్ రెడ్డి యొక్క సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. మాకు ప్రజల యొక్క ఆమోదం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేస్తాము. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అందరికీ న్యాయం జరిగేంత వరకు, అందరికీ చివరి పంక్తిలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందే వరకు వాళ్ళందరికీ రిజర్వేషన్ అమలు జరగాలని స్పష్టంగా మా పార్టీ ఆలోచన చేస్తుంది. ఆ దిశలోనే మేము ముందుకు. అధికార ప్రతినిధి నిన్న మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్ అనే పదాన్ని ఖచ్చితంగా తీసేస్తామని కూడా చెప్తున్నారు. వారు అన్నది విషయం ఒకటి, అది కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చిందని చెప్పాడు. కాబట్టి అంబేద్కర్ గారు ఏ రకంగా ఉండేనో దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాడు.
రిజర్వేషన్లు దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు దాటింది. నిజంగా రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు అవసరం లేదు. అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. ప్రపంచంలోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రాజ్యాంగంలో లోపాలు లేవు. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పాలకుల్లో లోపాలు ఉన్నాయి. 2 సంవత్సరాలుగా తప్ప రాజ్యాంగంలో లోపాలు లేవు. అద్భుతంగా రూపకల్పన చేసిపోయారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. క్రిమిలియర్ విధానాన్ని అమలు చేయకపోవడం కారణం ఏంటి? ఎందుకంటే రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు కదా. ఇది స్వచ్ఛందంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు అప్పీల్ చేశారు, ఎవరైతే గ్యాస్ సబ్సిడీ తీసుకుంటున్నారో దయచేసి వదిలేయండి అని చెప్తే సుమారు 2 కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు గ్యాస్ సబ్సిడీ అవసరం లేదు, మా సబ్సిడీ ఇంకా పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్పి 2 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు ఆ రకంగా స్వచ్ఛందంగా రావాలి, మార్పు రావాలి, ప్రజల్లో చర్చ జరగాలని కోరుతున్నాం తప్ప మేము ఇప్పటివరకు ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. రాజ్యాంగాన్ని మార్చం, రిజర్వేషన్ రద్దు చేయం, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీరు చెప్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహిళల మెడలో మంగళసూత్రాలు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, హిందువుల ఆస్తులని లాక్కుపోయి ముస్లింలకు పంచిపెడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ ఎక్కడ చెప్పలేదు. మీరు చేసిన ఈ కామెంట్కు రివర్స్లో వాళ్ళు మీ మీద ఆ రిజర్వేషన్ రద్దు దాన్ని ప్రయోగించారనుకుంటున్నారా? వారు ఏమన్నారంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే డాక్టర్ బాబా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 75 సంవత్సరాలు జిన్నా రాజ్యాంగం అమలు జరిగింది. 2 ప్రధానమంత్రులు, అనేక చట్టాలు, భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమలు జరగలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో 75 సంవత్సరాల తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఈరోజు పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఈరోజు ఓట్ల కోసం మైనార్టీలను బుజ్జగించే విధానంతో చేస్తున్నటువంటి ప్రకటనలో భాగంగానే అది ఏమన్నారు వారు, ప్రధానమంత్రి గారు ఏమన్నారు, మన్మోహన్ సింగ్ గారు, ఈ దేశంలో ప్రభుత్వ ఫలాలు ఎవరికైనా అందాలంటే అందరికంటే ముందు అందాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముస్లింలకు ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి వారు అన్నారన్నమాట. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో ఇరుకొని పెట్టబోయి బీజేపీ ఇరుక్కుపోయినట్టు అనిపిస్తలేదా? మేమేం అందులో, ఎందుకంటే ప్రజలు ఎవరు చర్చించుకోవడం లేదు, మీడియాలో చర్చ జరుగుతుంది తప్ప వాట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి, దేశంలో కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అందరికీ, ఈవెన్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ అందరికీ తెలుసు. 2047 వరకు వికసిత్ భారత్ని నిర్మిస్తాము అని మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగే వరకు చెప్పుకొచ్చిన ఈ భారతీయ జనతా పార్టీ ఆ ఫేజ్ తర్వాత అంతా కూడా మతాలు, కులాలు, ప్రాంతాలు వీటి గురించే మాట్లాడుతూ ఉంది. మొదటి ఫేజ్లో ఏమన్నా నెగిటివ్గా మీకు ఫెయిలర్స్ వచ్చాయా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత చెప్పాల్సిన పరిస్థితి, మేము 3 తలాక్ పునరుద్ధరిస్తాము, ఆర్టికల్ 370 తీసేస్తాము అనేటువంటి అంశాలు, అనేక రకాల అంశాలు వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటికి కూడా మా వికసిత్ భారత్ సంబంధించినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాము, ఆ దిశలోనే మేము ముందుకెళ్తాము. సార్, ఒకవైపు బీజేపీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అంటూ ఎన్నికల ప్రచారంలో పదే చెప్తూ వస్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది. కానీ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు రానివని అన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన విధానం అది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఏదైతే 10% రిజర్వేషన్ తీసుకొచ్చామో అందులో హిందువులు ఉన్నారు, అందులో ముస్లింలు ఉన్నారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, అందులో జైన్స్ ఉన్నారు, అందులో సిక్కులు ఉన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, రిజర్వేషన్ పరిధిలో రానటువంటి వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసము, ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసము మేము 10% రిజర్వేషన్ తీసుకొచ్చాము. ఇప్పటికే అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వాళ్ళ కోటాకు, వాళ్ళకు వస్తున్నటువంటి నెంబర్కు ఏ మాత్రం డోకా లేకుండా ఎక్స్ట్రా సీట్లు రూపకల్పన చేసి విద్యా సంస్థల్లో వాళ్ళకి ఈబీసీ ఇస్తున్నాం. కాబట్టి మేము ముస్లింలకు ఇస్తున్నాం, ఇవ్వడం కాదు, మేము వ్యతిరేకం కాదు. కానీ ఇదే మన హైకోర్టు, హైదరాబాద్లో ఉండేటువంటి హైకోర్టు ఈ మతపరమైన రిజర్వేషన్స్ మీద, మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము, అన్కాన్స్టిట్యూషనల్ అని రిలీజియస్ రిజర్వేషన్ చెప్పి చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. కానీ ఆ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు దురదృష్టవశాత్తు.
హైకోర్టు తీర్పును వాళ్ళు గౌరవించలేదు. కాబట్టి హైకోర్టు తీర్పును గౌరవిస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చినట్లయితే మత మార్పిడులు జరుగుతాయి, ఘర్షణలు జరుగుతాయి, మత ఉద్రిక్తలు జరుగుతాయని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకు ఈరోజు మీరందరూ కూడా మేధావులు స్టడీ చేయాలి. హైదరాబాదులో జిహెచ్ఎంసీ పరిధిలో 150 సీట్లు ఉంటాయి. 150 సీట్లలో 33% సీట్లు బీసీలకు కేటాయించాలి. ఎందుకంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 150 సీట్లలో 33% అంటే 50 సీట్లు రిజర్వేషన్ చేశారు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. అందులో 50 సీట్లలో 33 సీట్లు నాన్ బీసీసీ గెలిచొచ్చారు ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్ కారణంగా. అంటే ఇది బీసీలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా ఎందుకు ఆలోచన చేయరు అందరూ? ఇక్కడ అయోధ్య రాముడి బొమ్మ చూపించి ఓట్లు అడగడం తప్ప తెలంగాణకు బీజేపీ ఏం చేసిందన్న దాని మీద ప్రశ్నలు వస్తున్నాయి. గాడిద గుడ్డు తప్ప ఏమీ చేయలేదనేటువంటి ఒక ఎంబలం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు జనాల్లోకి వెళ్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పించడంలో బీజేపీ కావచ్చు, మోడీ కూడా ఫెయిల్ అయ్యారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. సో వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎట్లా జాతీయ హోదా ఇస్తానని ఎవరు చెప్పారు? వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? అన్ని రాష్ట్రాలు ఎట్లనే జాతీయ హోదాలు అడుగుతాయి, ఇస్తారా? అట్లా జాతీయ హోదాలు ఇస్తామని మేము ఎప్పుడైనా చెప్పామా? ఎక్కడైనా ఉందా అది? వాళ్ళకు అడగగానే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అన్ని రాష్ట్రాలు అడుగుతాయి, అన్ని జిల్లాలు అడుగుతాయి. ఒకటి 2 అడుగుతారు, ఒకటి 3 అడుగుతారు. అసలు అవకాశం ఉంది అది. కాబట్టి తెలంగాణకు ఏమి ఇచ్చామనేది, ఎందుకంటే ఆయన ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే 6 గ్యారెంటీ ఇచ్చారో వాటిపైన జవాబు చెప్పాలి. ఈరోజు ఆయన 100 రోజుల్లో మా సోనియమ్మ బర్త్డే అయినటువంటి డిసెంబర్ 9 లోపల మేము 2 లక్షల రుణమాఫీ రైతులకు హామీ చేస్తానని చెప్పి ఆయన ఇంకో మాట అన్నాడు. ఎవరైనా పొరపాటున ఇప్పటికే మీరు తీసుకున్నటువంటి రుణం కడితే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి, మళ్ళీ 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినం రోజు ఆ 2 లక్షలు భర్తీ చేస్తాను, ఆ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ రకంగా ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఆఫీసులో పోగానే పెద్ద గాడిద గుడ్డు అని పెట్టారు. గాడిదలు గుడ్లు పెడితే నేనైతే తెలియదు, రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టుండి గాడిదలతో గుడ్లు కూడా రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇంకొక విషయం ఆయన ఈరోజు నెత్తిల గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా ఎలక్షన్స్లో చేయి గుర్తు పెట్టుకొని తిరుగుతారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ చేయి గుర్తు తీసేసి కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పెట్టుకున్నది నాకు తెలియదు. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో ఫెర్టిలైజర్ పరిశ్రమ ఇస్తే అది గాడిద గుడ్డులా కనిపిస్తుంది. ఆయనకు ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టాము, యూరియా పరిశ్రమ పెట్టాము 6,000 కోట్ల రూపాయలతోటి, అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తుందా? అంటే 9 ఈరోజు ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ చెప్తున్నాను, ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ ఇచ్చాము. ఆ ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ 1600 మరి మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్స్ 800 ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల 26,000 కోట్లతోటి రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చాము, అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తుందా? వరంగల్లో ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము, ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు, అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారులు వేసాము, అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తుందా? హైదరాబాద్లో 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేస్తాను, అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? మొత్తం 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? ఏం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆ రకంగా పబ్లిక్ మీటింగ్లలో గాడిద గుడ్డు అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరగడం, ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగునా, ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగడా, ఆయన ఆలోచన చేసుకోవాలి. అంటే కేంద్ర మంత్రిగా మీరేం తెచ్చారని కూడా వారు ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఇవన్నీ రీజనల్ రింగ్ రోడ్ నేను తెచ్చిన కాకతీయ మన వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశంలో 7 ఉంటే నేను తీసుకొచ్చిన. కేటీఆర్ అకౌంట్లో వేసుకున్నాడు కదా సార్. ఆయన ఎట్లా వేసుకుంటాడు? ఇచ్చిందే 7, ఆయనకే సంబంధము. నేను కొట్లాడి నేను తెచ్చిన. అనుమానండి, నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయబోతున్నాను ఈరోజు. అయ్యా, మీ కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో 10 సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి మీరేమిచ్చారు? మేము ఈ 9.5 సంవత్సరాల్లో ఏమిచ్చామో ఏ ప్రెస్ క్లబ్లో కానీ ఏ అమరవీల స్తూపంలో కానీ ఎక్కడైనా నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే గాడులు పెట్టుకొని రోడ్ల మీద ఊరేగింపడం కాదు, చర్చకు సిద్ధంగా. ఐటీఐఆర్ ఏమైంది? ఐటీఐఆర్ వద్దనుకున్నాము, చాలా డెవలప్మెంట్ అయింది, అది అవసరం లేదని కాంక్రీట్గా దేశమంతా కూడా అన్ని ప్రాజెక్టులు రద్దు చేసాం. ఒక తెలంగాణకు హైదరాబాద్ కాదు,
రద్దు చేసి దాన్ని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నాం. సార్ ప్రత్యామ్నాయం ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఉన్నది రద్దు చేసి అటు ఆ ఏరియా వైపు అభివృద్ధిని కూడా ఆటంకంగా కల్పించింది బీజేపీ అని చెప్తున్నారు. ఎక్కడ లేదు. అద్భుతంగా ఈరోజు అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేశాము. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అవసరం లేదు. ఎప్పుడో గతంలో ఆ ప్లాన్ చేసినటువంటిది అది అవసరం లేని దాంట్లో చాలా కాంక్రీట్గా వీళ్ళు తీసుకొచ్చాము. ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు నిన్న మేనిఫెస్టో కూడా పెట్టారు. మేము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వ్యతిరేకం కాదు. మేము చాలా నిర్మాణాత్మకంగా పెట్టాలని నిర్ణయించుకుని, ఎందుకంటే స్టీలు ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో పోవాల్సిన అవసరం ఉంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో వస్తున్నటువంటి ఐరన్ ఓర్ ఏదైతున్నదో స్టీల్ ఉత్పత్తికి సరిపోదు, అది పనికిరాదు, క్వాలిటీ లేదు. కాబట్టి దాని అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మనం ఛత్తీస్గఢ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఐరన్ ఓర్ తీసుకొచ్చి అక్కడ స్టీల్ ఉత్పత్తి చేయాలి. స్టీల్ ఉత్పత్తి చేస్తే అది ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఈ పేపర్ తీసుకొచ్చినా ఈ పెన్ను తెచ్చినా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కాంపిటీషన్లో తట్టుకోవాలి. ఇది గవర్నమెంట్ తయారు చేసినాం కాబట్టి, మేము బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టాం కాబట్టి మేము 10,000 టన్ను అమ్ముతాము, మిగతా వాళ్ళు 8,000 టన్నులు అమ్మినా సరే మేము పెట్టాం కాబట్టి బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి 10,000 కొనుమని ఇంటర్నేషనల్ మార్కెట్లో పెడితే వాడు కొనడు. ఎందుకు ఆల్వెన్ ఫ్యాక్టరీ మూతపడ్డది? ఎందుకు ప్రాగా టూల్స్ మూతపడ్డాయి? ఎందుకు ఐడిపిఎల్ మూతపడ్డది? ఎందుకు ఆర్వెల్ ఫ్యాక్టరీ మూతపడ్డది? ఎందుకు హెచ్ఎంటీ కంపెనీ మూతపడ్డది? ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీ కదా. ఈరోజు మూతపడ్డాక మనకు అనుభవం ఉన్నాక ఈ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్స్, ఒకటి కాదు అనేక రకాల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేటగారికలీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది బయ్యారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేము. పెడితే ఎవరి డబ్బా అది? నరేంద్ర మోడీ ఇంటి డబ్బా, లేకపోతే కేసీఆర్ ఇంటి డబ్బా, రేవంత్ రెడ్డి ఇంటి డబ్బా? ప్రజల డబ్బు మనం ధర్మకర్తలం. అక్కడ లాస్ అవుతుందని తెలిసిన తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేము. రైట్, చారి గారు. మిషన్ రెడ్డి గారు, ఇప్పుడు బయ్యారంలో లభించే ఉక్కు అంత నాణ్యత కాదు, మార్కెట్లో విలువ పలకదు కాబట్టి మీరు ఫ్యాక్టరీ పెట్టలేదు అంటున్నారు. ఓకే, మరి విశాఖ ఉక్కు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఎక్కడ మీరు విశాఖ ఎక్కడ మీరు అంటున్నారు? మరి ఆందోళన, ఏపీలో జరిగిన ఆందోళనలో మీరు కూడా పోయి వచ్చారు. అసలు ఏమైంది అసలు? అది ఫీజిబిలిటీ కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా అమ్మేయాలనో ఎవరితో చర్చ కానీ ఎవరు జరగలేదు. ఇప్పుడేం లేదు, ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు. దాన్ని బాగా మనం ఇప్పుడు మేమే డబ్బులు ఎదిరించి, కేంద్ర ప్రభుత్వం ఎదిరించి దాన్ని నడిపిస్తూ ఉన్నాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడే లాస్లో ఉంటే అప్పుడే అనేక వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టే ప్రయత్నం చేయడం. మీరు చెప్పే దాంట్లో భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నారు. ఐటీఐఆర్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదన్నారు. ప్రత్యేక జాతీయ హోదా ప్రాజెక్టులకు ఇవ్వాల్సి వస్తుంటే ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదంటారు. ఇవే కమిట్మెంట్ లేదు, మీరు అడగగానే అయిపోతుందా? దానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరిదా? గవర్నమెంట్ మనదే. అదేదో ఎక్కడి నుంచి రోడ్లు ముద్రించి ఇవ్వదు మీకు. వాళ్ళకు ఉన్నటువంటి ఉంటే ఒకరు అడిగితే 10 మంది అడుగుతారు. దేశం ఇది. నువ్వు అడగగానే నీకు నోరు ఉంది కాబట్టి నువ్వు అడగగానే పక్కోడు ఊరుకుంటాడా? దేశంలో అనేక రకాలుగా జాతీయ హోదాలు అడుగుతాయి. ఒకటే మనకు ఉన్నట్టు అప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రకారం ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఇచ్చాను తప్ప ఇంకెక్కడ ఇవ్వలేదు. జాతీయ హోదా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి సాయం ఇవ్వచ్చు కదా. మీరు గతంలో కేంద్ర మంత్రులు కలిసినప్పుడు 60-70% ప్రాజెక్టులు తెలంగాణలో 11 ప్రాజెక్టులు డబ్బులు లేక ఆగిపోతే ఆ 11 ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయించి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అడగకముందే మేమే ఇచ్చాము ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు. సార్, మీ మీద బీఆర్ఎస్ కొన్ని అప్పట్లో ఆరోపణలు చేసేది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో లిఫ్ట్ లాంచ్ చేశారు, ఆయన స్థాయి అది. ఈ లిఫ్ట్ తప్ప ఏం ఇనాగ్రేషన్ చేయలేకపోయాడు. కిషన్ రెడ్డి ఎందుకు అలా అయ్యారు? అదొక మూర్ఖుల ప్రభుత్వం. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మూర్ఖుల ప్రభుత్వం. ఒక కేంద్ర మంత్రిగా నేను తెలంగాణ నుంచి ఫస్ట్ ఎంఓఎస్గా ఉంటే కనీసము నాతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధం లేనటువంటి ముఖ్యమంత్రి. నేను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు సహకారం అందించండి. ఇందులో కూడా రాశాను. 40 ఉత్తరాలు రాశాను. నేను 40 ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరానికి ఈరోజు వరకు కూడా జవాబు చెప్పలేదు. అందులో ఈరోజు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ల్యాండ్ విషయంలో కావచ్చు, జాతీయ రహదారుల ల్యాండ్ విషయంలో కావచ్చు, ఎంఎంటీఎస్ పూర్తి చేసే విషయంలో కావచ్చు, లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ నెట్వర్క్ పెంచే విషయంలో కావచ్చు, అనేక విషయాలు 40 ఉత్తరాలు రాశాను. ఒక్క ఉత్తరం రాస్తే ఒక్కదాన్ని కూడా జవాబు ఇవ్వలేదు. ఆయన ఈరోజు నా గురించి మాట్లాడతాడా? నేను అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రి కదా మీరు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక యూరియా పరిశ్రమ వస్తే ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు, మోడీ గారు. ప్రధానమంత్రి గారే ప్రారంభోత్సవానికి వచ్చారు.
₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు లేదు. ఆ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రమ్మంటే రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతావా? ఈ రాష్ట్రంలో 1600 మెగావాట్ల విద్యుత్ పరిశ్రమలు పూర్తి చేసి ప్రధానమంత్రి గారు 2 సార్లు వాటి 800 ప్రారంభోత్సవానికి ఆయన స్వయంగా ఢిల్లీ నుంచి వస్తే నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రాకుండా నువ్వు తెలంగాణకు బీజేపీ ఏంది ఇచ్చిందని అడుగుతావా? కేసీఆర్ ఈరోజు ఆర్ఎంయూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి పిలిస్తే రాడు. 1,21,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులకు అనేక సార్లు 10 సార్లు వచ్చి ఉంటాడు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాలు, ఈయన రాడు. ఈరోజు మేమేం తెచ్చాము ఏమి ఇచ్చారని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి చెప్పండి? కేసీఆర్ ప్రభుత్వం అంటే మూర్ఖుల ప్రభుత్వం అని మీరు అంటున్నారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీకు ఫోన్ చేసి కేంద్రం నుంచి ఇద్దరం కలిసి నిధులు తెద్దామని చెప్పేసి కోరారు. ప్రధానమంత్రి వస్తే కూడా ఆయన కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలకు వచ్చారు. మీరేమాత్రం సహకారం అందించారు? ఆయన వచ్చే 4 నెలలు కాలే, 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆయన వచ్చి 5 నెలలు కూడా కాలే. తప్పకుండా కాంక్రీట్ కదా అని చెప్తే చేస్తాం కదా. ఇప్పుడు ఈ యొక్క ఎలివేటర్స్ డిఫెన్స్ది ల్యాండ్ నేను చేయించినది. అదేవిధంగా ఈరోజు నేను వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కాంక్రీట్ ప్రపోజల్ ఏది రాలేదు. ఆయన ఇంతవరకు ఢిల్లీకి మోయడమే సరిపోతుంది, తెలంగాణకి ఏం చేయలే ఆయన. ఏమొస్తున్నారు సార్ ఢిల్లీకి? ఏం వస్తున్నారు సార్ అంటే పూరా ఆయన ఎక్కడ వెళ్ళినా వెళ్తున్నారు కదా. ఈరోజు కూడా నిన్న కూడా పోయిండు నామినేషన్ వెళ్ళడానికి ఒకసారి, కేరళకి వెళ్ళడానికి ఒకసారి, బాంబేకి వెళ్ళడానికి ఒకసారి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి. ఆయన మొత్తం ఈరోజు రాహుల్ గాంధీ పక్కన నిలబడడానికే ఆయన సమయం కట్ట సరిపోతుంది. అదే ఏదో మోస్తున్నారు కదా. అదే మోయడం అంటే నడవడం. సార్ కిషన్ రెడ్డి గారు, మీరు సూట్ కేసులు ఢిల్లీకి వెళుతున్నాయని కూడా ఒక ఆరోపణ చేశారు. ఏం ఆధారాలు ఉన్నాయి సార్? అవును, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు, తప్పేముంది, అది వాస్తవంగా చెప్పేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్జీ ట్యాక్స్ వేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి పుణ్యానికి ఈరోజు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీ పార్టీ కూడా ఢిల్లీకి మోస్తుందా సార్ అట్నే సూట్ కేసులు? వివిధ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీకి మోస్తాయి. చెప్పనండి. ఈరోజు వచ్చిన 3 నెలల్లోనే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోసం, ఎందుకంటే మొత్తం ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర కథలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే చెప్పండి మీరు కూడా. కొన్ని కథలు చెప్పండి సార్. చెప్తాను, నేను చెప్పాల్సింది చెప్పాను. నేను చెప్పాను. ఏ కంపెనీ దగ్గర ఎంత నేను చెప్పాల్సింది వసూలు చేశారు? నేను చెప్పాల్సింది లిక్కర్ కేసులో ఉన్న నిందితుడు కంపెనీ ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ పార్టీకి కొన్నది, ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చిందని కూడా కాంగ్రెస్. దీని వెనుక ఏం కథ ఉంది సార్? ఏ కంపెనీ నాకు తెలియదు. అరవిందో కంపెనీ ఢిల్లీలో లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, అరవిందో కంపెనీ ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీ, ఇంటర్నేషనల్ ఉన్నటువంటి కంపెనీ నాకు తెలిసినంతవరకు. అది లిక్కర్ కేసు, దానికి సంబంధం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. డైరెక్టర్ గా ఉన్నారా లేరా సార్? అరబిందోలో శరత్చంద్ర రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారా లేరా? తీసుకున్నటువంటి లేదు, అంతకు ముందే తీసుకున్నాం సార్. ఆయన లిక్కర్ కేసులో తేలక ముందే తీసుకున్నాం మేము. కానీ శరత్ చంద్రారెడ్డి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన తర్వాతనే ఆయన ఇవ్వలే, అక్కడ ఉన్నటువంటి వేరే ఎండి ఇచ్చాడు, ఆయన డైరెక్టర్ కావచ్చు. మాకు చాలా ముందు నుంచి కూడా, ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాల నుంచి అనేక పార్టీలకు. ఇక్కడ ఉదాహరణకు నేను కూడా మన క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చాము. నేను స్వయంగా మన నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం కూడా అరవింద్ దగ్గర సిఎస్ఆర్ ఫండ్కి డబ్బులు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయించాము. అట్లంటే ఇక మీరు లిక్కర్ కేసు లేటెస్ట్ కేసు, కంపెనీ ఓల్డ్ కేసు, ఓల్డ్ ఫ్యాక్టరీది. ఈ ఫ్యాక్టరీకి లిక్కర్ కంపెనీకి ఏ సంబంధం లేదు. కానీ బీజేపీ 25 మందిని చేర్చుకుంటే ఇతర పార్టీల వాళ్ళని సిబిఐ ఈడీ కేసులు 23 మంది మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపింది. ఒకవేళ స్కాములు చేసిన వాళ్ళైనా లేదా అక్రమాలకు పాల్పడే వాళ్ళైనా బీజేపీలో చేరితే ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు ఉండడం లేదు. ఉదాహరణకు ఆదర్శ కుంభకోణంలో ఉన్న అశోక్ చవాన్ లాంటి వాళ్ళకు కూడా మీరు కేసు నడుస్తుంది, ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. ఆయన స్పష్టంగా రాజ్యసభ ఇచ్చారా? ఆయన స్పష్టంగా ఆయనే ప్రకటించాడు, నా కేసు ఏం కాలేదు, నేను కోర్టుకు వెళ్తాను, కోర్టులో ఫేస్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు అంటే మీరు ఒకవైపు కేసులు పెడతారు, వాళ్ళని పార్టీ మేము పెట్టలే, చట్టపరమైన సంస్థలు పెడతాయి, మేము ఎందుకు పెడతాం? మీ ప్రభుత్వం కాదు, అది స్టేట్ గవర్నమెంటే సార్.
కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఆరోపణ చేశారు. అసలు కాళేశ్వరానికి లోన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎక్కడ అవినీతి జరిగింది, ఆ అవినీతి ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమన్నా బయటపెట్టే అవకాశం ఉందా? ఏవైతే సెంట్రల్ ఏజెన్సీస్ కాళేశ్వరానికి లోన్స్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ లోన్లు తిరిగి రీపేమెంట్ చేస్తున్నారా లేదా అని అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని రాష్ట్ర ఆల్మోస్ట్ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వాళ్ళు అప్పులు ఇస్తుంటారు. అందులో పాటుగా తెలంగాణ కూడా ఇచ్చారు. కానీ ఈ తెలంగాణలో జరిగినటువంటి కేసుల విషయంలో దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే దాని మీద దర్యాప్తు చేయవచ్చు, ఆర్ హైకోర్టు కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేయవచ్చు. ఈరోజు హైకోర్టులో కేసు నడుస్తుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించాలని. ఎప్పుడు హైకోర్టు తీర్పిచ్చినా కూడా సిబిఐ దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం అసలు నిధులు ఇవ్వట్లేదు అని చెప్తుంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అంటే మెట్రో ఎక్స్టెన్షన్కి ఇవ్వట్లేదు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఏదైతే అంబర్పేట దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కావచ్చు, మిగతా ఫ్లైఓవర్లు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది, అసలు నిధులు ఇవ్వట్లేదు అనే విషయాన్ని చెప్తున్నారు సార్. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఎందుకు మీరు హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోకు డబ్బులు ఇవ్వలేదని ఎవరంటారు? ఎక్స్టెన్షన్ కోసం డబ్బులు అడుగుతున్నాం కానీ ముందు పాత అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏదైతే సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా వరకు వెళ్ళాలా, దానికి 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు అఫ్జల్గంజ్ జిల్లాకి ఆపేశారు. అది పూర్తి కావాలి కదా, అది ఎందుకు చేయలేదు మీరు? అఫ్జల్గంజ్ నుంచి ఓల్డ్ సిటీ ఫలక్నామా వరకు ఓల్డ్ అగ్రిమెంట్ ప్రకారము, ఓల్డ్ ప్లాన్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అమౌంట్. అది పూర్తి చేయకుండానే నేను నా ఇష్టం వచ్చింది కాబట్టి నేను వేరే దగ్గర తిప్పుకుంటాను, డబ్బులు ఇవ్వమంటే ఎట్లా? కాబట్టి తప్పకుండా అది పూర్తి అయిపోతే న్యూ ప్రపోజల్ వస్తే ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? మేము అడిగే అడుగుతున్నాం. పాత నిర్ణయం ప్రకారం, పాత అగ్రిమెంట్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం చేయాలి. 2, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచారు. రేట్లు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలి. ఈ యొక్క మెట్రోకి సంబంధించి ఇష్టారాజ్యంగా పెంచేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఉత్తరాలు వస్తే జవాబు లేదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వము? అదేవిధంగా మీరు ఇంకేదో అడిగారు కదా సార్, మీ ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్, ఉప్పల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం, అంబర్పేట ఫ్లైఓవర్ అడిగావు, చేస్తున్నాము. ఇంక 8 ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆన్ రికార్డు చెప్తున్నాను. 8 ల్యాండ్ అక్విజిషన్ మొత్తం ఒక్కొక్క దగ్గర ఆపేసిన పని. ఆ దగ్గర మధ్యలో 2 సమాధులు ఉన్నాయి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే రోడ్డు వైడనింగ్ అయింది. కారణము అక్కడ ఎక్కడైతే అంబల్పేటలో ఉన్నటువంటి 2 సైడ్స్ ఒక మతానికి సంబంధించినటువంటి సమాధులు ఉన్నాయి కాబట్టి అక్కడ వైడనింగ్ అయ్యే బాటిల్ నెక్ అయిపోయింది. కాబట్టి నేను వచ్చిన తర్వాత దాన్ని ఆలోచన చేసి ఇక అక్కడ రోడ్ వైడనింగ్ చేయలేం కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ వద్దని చెప్తే ముస్లిం వాళ్ళందరితో మాట్లాడాము. వాళ్ళందరూ పిల్లర్స్ కొప్పుకున్నారు గోడ దగ్గర. నాకు పేరు వస్తుందని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టి టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పిల్లర్ వేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు దాని డిజైన్ అంతా చేంజ్ చేయించి మళ్ళీ మొత్తం ఫ్రీ ఎస్టిమేషన్ చేసి ఆ పార్ట్ మళ్ళీ స్టీల్ బిడ్ చేస్తున్నాను నేను. కాబట్టి ఇప్పటి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ కానీ అడ్డుకున్నాడు. ఇప్పటి కూడా ఇంకా 7 సైట్స్ ల్యాండ్ అక్విజిషన్స్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ ఇస్తే పూర్తయిపోతుంది. రెడీ ఉన్నాడు కాంట్రాక్ట్. ఆల్మోస్ట్ 60, 70, 80% పూర్తయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ చేస్తే అయిపోతుంది. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుండి రూపాయి వెళ్తే కేంద్రానికి కేవలం కేంద్రం ఇస్తుంది 42 పైసలు మాత్రమే అని చెప్పేసి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పైన కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. నేను ఆర్టీసీ కళ్యాణ మంటపంలో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందనే విషయము చాలా స్పష్టంగా 3.5 గంటల పాటు డాక్యుమెంట్స్తో సహా, బడ్జెట్తో సహా, ఫోటోలతో సహా అన్నీ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం అది ప్రజలకు ఆన్లైన్లో పెట్టాను. ఒక్కరోజు కూడా నేను చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద టీఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదు కదా ఒక్కరోజు కూడా. ఈరోజు కూడా మనం చేస్తున్నాను ఈ విషయం పైన. తెలంగాణకు ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలంగాణకు వస్తున్నటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచే 85%, 90% వస్తుంది. ఆదిలాబాద్కు మనం ఖర్చు పెడుతున్నాం, పెట్టాలి. భూపాలపల్లి ఖర్చు పెడుతున్నాం, ఖమ్మం ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్ ఉన్నవాడన్నా నువ్వు అక్కడెట్లా ఖర్చు పెడుతున్నావు? అంత హైదరాబాద్ నుంచి రెవెన్యూ అంటే అర్థం ఉంది. అది ఈరోజు డిఫెన్స్ కోసం ఖర్చు పెడతాం. నువ్వు డిఫెన్స్ కోసం నువ్వెట్లా ఖర్చు పెడుతున్నావు అంటే
లేకపోతే స్పేస్ టెక్నాలజీ కోసం ఖర్చు పెడుతున్నాం. చంద్రమండలానికి చంద్రయాన్ వెళ్ళాం మనం. దానికోసం ఎందుకు ఖర్చు పెడుతున్నాం? మా హైదరాబాద్ నుంచి వచ్చిన డబ్బు అంటే అర్థం ఉందా? కాబట్టి తలా తోకలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడైనా మిస్యూజ్ చేస్తున్నాము, ఎక్కడైనా తెలంగాణకు రాకుండా డబ్బు అడ్డుకుంటున్నాము, అర్థం ఆడ ఉంటుంది. ఏదైనా కరప్షన్ చేస్తున్నాము, కుంభకోణాలు చేస్తున్నాము, లేకపోతే కోల్ స్కామ్ చేశాము, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైనా చేశామా, లేకపోతే కాళేశ్వరంలో దోపిడీ చేశాం, అటువంటిది అంటే అనొచ్చు. రోడ్లు వేయాలా, నెట్వర్క్ పెంచుకోవాలా. ఈరోజు దేశంలో అనేక రకాలుగా రైల్వే నెట్వర్క్ పెంచుతూ ఉన్నాము. రైల్వే బడ్జెట్ సరిపోదని చెప్పి రైల్వే బడ్జెట్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మెర్జ్ చేసి ఈరోజు బడ్జెట్లో రైల్వేకి నిధుల కొరత లేకుండా రైల్వేని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈరోజు 40 రైల్వే స్టేషన్లు 75 సంవత్సరాలతో మొదటిసారి ఈరోజు మొత్తం మారుస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషను 2025 ఎండింగ్ కల్లా ఎయిర్పోర్ట్ రైల్వే ఎట్లుంటుందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా వస్తుంది. ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నేను డెవలప్ చేసిన నా కాన్స్టిట్యున్సీలో. కాచిగూడ రైల్వే స్టేషన్ 350 కోట్లు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ చేస్తున్నామంటే మాకు అంతే ఇచ్చారు డబ్బు. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. న్యాయ పరిస్థితుల లెక్క చెప్తాను నేను. కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి మెతక మనిషి, తనపై వచ్చే ఆరోపణలు కానీ విమర్శలను కానీ ఘాటుగా సమర్థవంతంగా తిప్పికొట్టలేరన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? వాస్తవం అది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఏమాట అన్నాడు తెలుసా? నేను చెప్తే బాగుండు, నాకే అవమానం. కాబట్టి ఆయన మాట్లాడినట్టుగా లేకపోతే ఇంకోరు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేను. నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా నేర్చుకోలేదు, ఇప్పుడు మార్చుకోలేను. నేను పార్టీలకు రాజకీయాలకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. చిన్న విద్యార్థిగా ఉన్నప్పుడు వచ్చి పనిచేశాను వాలంటీర్గా. నాకు ఓటా కూడా లేదు అప్పుడు, అయినా పనిచేస్తున్నాను. ఈరోజు ఎవరో కేసీఆర్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఇంకొకరు వచ్చిన తర్వాత మీ పొట్ట చీల్స్తాము, పేగులు మెడకేసుకుంటాము, మీ కండ్లు పీకి గోర్రెలు ఆడుకుంటాము, నీ చెడ్డి తీసుకుంటే నేను చెడ్డి వేసుకుంటాను అని ఈరోజు మాట్లాడుతున్నారు. నేను ఆ రకంగా మాట్లాడలేను. వాస్తవం నాది, అది అసమర్థత కావచ్చు, చేతగాంతనం కావచ్చు, బట్ నేను ఆ రకంగా మాట్లాడలేను. నాకున్నటువంటి భాష నేను మాట్లాడతాను. నేను ఆ రకంగా మాట్లాడితే కూడా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు నన్ను. ఈ సమయంలో ఈ ఏజ్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. సార్, కిషన్ రెడ్డి చూడటానికి మెతక బయటికి కానీ బీజేపీలో చేయాల్సిన రాజకీయం అంతా చేస్తారంటారు కదా? తప్పకుండా చేయాలి కదా. బీజేపీ బలపడడం చేయాలి. పార్టీ బలోపేతానికి ఓకే, బీజేపీ బలపేతం చేయాలి తప్పకుండా. ఇంటర్నల్ మీ గ్రూపు మీ నాకేం గ్రూప్ లేదు. బీజేపీలో ఒక్కరు కూడా నా గ్రూప్ మనిషి లేడు. ఎవరైనా ఉంటే చెప్పి ఇంకా మాట్లాడతాను. నాకు భారతీయ జనతా పార్టీ మొత్తమే నా గ్రూపు. నాకు గ్రూప్ అంటూ లేదు. నేను ఆ పార్టీలో పుట్టాను, పార్టీ కోసమే చేస్తాను. సార్, భారతీయ జనతా పార్టీ అనేది నిర్మాణపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను నిలబెట్టడానికి క్యాండిడేట్స్ లేకనా, మరి ఎందుకు 9 మందిని బయట వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు? అసలు రీజన్ ఏంటి? 9 మంది ఎవరమ్మా? నాకు అర్థం కాదు. కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చారు. ఎన్ని రోజులకైతే కొత్త బీజేపీ పాతలు అవుతారు? ఒక 2 సంవత్సరాలకు పాతలు అవుతారా? 3 సంవత్సరాల పాతలు అవుతారా? 5 సంవత్సరాల పాతలు అవుతారా? 5 సంవత్సరాల క్రితం చేరినటువంటి వాళ్ళు కూడా కొత్త వాళ్ళ కింద లెక్కేస్తే నేనేం చేయగలుగుతా? ఒక విషయం అన్ని 9 మంది అన్నారు కాబట్టి చెప్తున్నాను. 9 మంది మీరు అన్నారు కాబట్టి 5 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళు, గతంలో పార్లమెంట్ పోటీ చేసిన వాళ్ళు కూడా, 2019లో పోటీ చేసిన వాళ్ళని కూడా మీరు కొత్త వాళ్ళ కింద లెక్కేస్తే నేనేం చెప్తాను? ఎన్నికలకు ముందే 9 మంది 9 అన్న విషయం చెప్తున్నాను. ఎన్నికలకు ముందే నేను అన్నది కాదు, దానికి వస్తా, నన్ను చెప్పనియండి. మీరు 9 మంది అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు కొత్తగా చేరినాం, తప్పకుండా ఎన్నికల ఎత్తుగడలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సామాజిక దృక్పథంతో కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ దృక్పథంతో కానీ, ఇతర పార్టీలను దెబ్బ కొట్టడం కానీ, లేకపోతే నా పార్టీకి ఇంకా వస్తున్నటువంటి నా బలం ఏదైతే ఉన్నదో నేను అంచనా వేసుకొని, ఇంకా ఆ అభ్యర్థి వస్తే 1%, 2% యాడ్ అవుతుంది అన్నప్పుడు నేను కొత్త వాళ్ళని చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా నేను ఎవరు కూడా ఒక పార్టీ తరఫున టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లిచ్చింది, ఒక పార్టీ టీఆర్ఎస్ తరఫున అభ్యర్థి ప్రకటించిన తర్వాత అదే అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్ ఇస్తే మంచిది, నేను ఆ రకం కాకుండా కొత్త వాళ్ళని ఇస్తే తప్పే ఉన్నది. కాబట్టి తప్పకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నా పార్టీ పెరుగుతున్నటువంటి పార్టీ. బీజేపీ ఎక్కడ కూడా ఈరోజు అధికారంలో రాలేదు తెలంగాణలో. ఇదే కాంగ్రెస్ పార్టీ అనేక 40 సంవత్సరాలు ఇక్కడ అధికారం ఉంది. వాళ్ళకు నాయకత్వం ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది, నాయకులు అన్ని రకాలుగా సామర్థ్య కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు, నా పార్టీ ఎన్నడూ ఇక్కడ అధికారంలో రాదు. నాది పెరుగుతున్నటువంటి పార్టీ. నాకు ఇంకా శక్తి కావాలి, బయట నుంచి ప్రజలు రావాలి, నాయకులు కావాలి, సామాన్య యూత్ కూడా. వరంగల్ అభ్యర్థి ఎంపిక విషయంలో మీరు చేసింది ఏంటి సార్? కాంగ్రెస్ చేసింది ఓకే,
వరంగల్ అభ్యర్థి బీఆర్ఎస్ ప్రకటించే ప్రకటించే క్రమంలో వాళ్ళ దగ్గర మనుషులను పెట్టి తీసుకొచ్చి అభ్యర్థిని ప్రకటించింది మీ పార్టీ కదా సార్? వాళ్ళు టికెట్ ఇవ్వకపోతేనే ఇద్దామనే అనౌన్స్ చేసే క్రమంలో మీరు తీసుకొచ్చారు. టికెట్ ప్రకటించిన తర్వాత తెచ్చిన మీకు తెలియదేమో. టీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాతనే ఆయన మా దగ్గరికి వచ్చాడు. సార్ అవును, అదే కాంగ్రెస్ పార్టీ చేసినట్టే మీరు చేస్తారా అని నేను అన్నదానికి అర్థం కాదు. ఆయన టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు ఆయనకు సిఆర్ గారి కూతురు ప్రకటించిన తర్వాత బీజేపీకి వచ్చిందని చెప్తున్నాను. అన్నమాట మీరే అర్థం ఆయన చేసుకోవాలి. టికెట్ ప్రకటించలేదు రమేష్ గారికి, టీఆర్ఎస్ ఇవ్వనందుకే వచ్చాడు మా దగ్గరికి. ఇక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ సిఆర్కి ప్రకటించిన తర్వాత ఆయనను తీసుకొచ్చారు. అట్లనే అనేది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి మీ పార్టీ ఎంపీలు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది సార్? అది తొందరపాటు స్టేట్మెంటు ఎవరైనా అంటే. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, మేము వచ్చే ఇంకా 4.5 సంవత్సరాలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి ఒక దానికి జ్యోతిష్యాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక బీఆర్ఎస్ చెప్తుంది, మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ చెప్తుంది అన్నటువంటి ఒక ధైర్యం వాళ్ళకుంది బీఆర్ఎస్ వాళ్ళకి. మీరేమో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అన్నటువంటి నేను అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అన్నందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను చెప్పనియండి, నేను 4.5 సంవత్సరాలు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మా ఇమ్మీడియట్గా ఇప్పుడే మాకు అధికారంలో రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మాకు ఏ రకమైనటువంటి తొందరపాటు లేదు. ఎవరైనా అంటే తొందరపాటు మాట అది, నేను అది కూడా ఒప్పుకుంటున్నాను. కానీ తెలంగాణలో మెజార్టీ సీట్లు కనుక పార్లమెంట్ సీట్లు కనుక బీజేపీకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతుంది అని మీ పార్టీ నేతలు, మీ పార్టీ ఫ్లోర్ లీడర్, మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు ఎవరైనా అంటే తొందరపాటు మాట అంటున్నాను. కానీ రేవంత్ భరోసా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? నేను ఎవరు భరోసా ఇవ్వడానికి? ఆ ప్రభుత్వం మీరు 4.5 ఏళ్ల పాటు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఆ పార్టీ కూలిపోతే నేను కారణం కాదు అని చెప్తా ఉన్నాను. వాళ్ళ పార్టీని వాళ్ళు ఎట్లా కూల్చుకుంటారు సార్? నాకు సంబంధం లేకుంటే బీఆర్ఎస్ ఎవరో ఒకరు కూల్చాలి. నాకు సంబంధం. నేను భారతీయ జనతా పార్టీ నాకు ఉన్నటువంటి 8 సీట్లు, మేము కాంగ్రెస్ పార్టీని కూల్చేటువంటి పరిస్థితి లేదు. అంటే బీజేపీకి వెన్నుతో పెట్టిన విద్య మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, గోవా గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి అంటే అటువైపు ఉన్నటువంటి వ్యతిరేక వర్గంలో చీలక తీసుకొచ్చి గోవాలో గవర్నమెంట్ కూల్చలేము. గోవాలో కాంగ్రెస్ గెలిచినటువంటి మా పార్టీలో చేరారు. అదే అలానే మళ్ళీ మీ పార్టీ విధానాలు నచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అలా ప్రభుత్వం ఎట్లా ఎవరు వస్తారో చెప్పండి పేరు. అంటే వాళ్ళు వస్తే మీరు ఆలోచన చేస్తాం. వాళ్ళు ఒకవేళ వస్తే వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. ఒకవేళ వాళ్ళు వస్తే మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆలోచన చేస్తాం. సార్ కేసీఆర్ కూడా అదే కామెంట్ చేశారు. మాకు పూర్తి స్థాయి మెజారిటీ 80 మంది ఎమ్మెల్యేలు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసింది బీజేపీ. బొటాబొటీ మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ని కూల్చదా అని అన్నారు. టీఆర్ఎస్ని కూడా కూల్చాలనుకున్నారా సార్? మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాకు ఒకటే సీటు ఉండే ఎట్లా కూల్చి మేము అధికారంకి వస్తామనుకుంటారు? ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు, కామన్ సెన్స్ ఉన్నోళ్ళు, ఒక సీటు ఉన్నటువంటి బీజేపీ ఇంకో ప్రభుత్వాన్ని కూల్చే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఇంకోరు ఉండరు. వాళ్ళ ఎమ్మెల్యేలను కొనగాలని ఎందుకుంటామండి? ఆ ఎమ్మెల్యేలు కొన్న ఎమ్మెల్యేలు ఎక్కడ కొన్నాము? ఇవన్నీ బోకస్ మాటలు అవి. దానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, ఎఫర్ట్స్, స్పెషల్ ఎఫర్ట్స్ అన్ని కేసీఆరే. అందులో మీ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ బిడ్డని జైల్లో పెట్టారనే విమర్శకు మీ సంబంధం? కేసీఆర్ బిడ్డ మేమెందుకు జైల్లో పెడతామండి? మాకేం సంబంధం? అదేదో ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేస్తుంటే అక్కడ ఆ ప్రభుత్వం పట్టుబడ్డది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్తే మధ్యలో ఏమో దొరికింది. మాకేం సంబంధం? తెలంగాణ రాజకీయాలకు, తెలంగాణ పాలిటిక్స్కు, కవిత అరెస్టుకు ఏమీ సంబంధం లేదు. ఎక్కడైనా చెప్తాను. ఇది ఏమి జీరో ఏ సంబంధం లేదు. అది అరెస్ట్ అయింది ఢిల్లీలో, ఢిల్లీ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ ఈమె పోయి తెలంగాణ దోచుకునేది సరిపోదని చెప్పి కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేసి అక్రమ లావాదేవీలు చేసి అక్కడ అరెస్ట్ అయింది. అది నాకేం సంబంధం? తెలంగాణ బీజేపీకి ఏం సంబంధం? సార్ రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ఇది తుమ్మితే ఊసిపోయే ముక్కు ప్రభుత్వం అని మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు కూడా దాని మాట మీద ఉన్నాను. జాతి తక్కువగా ఉంది. ఇది ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఈ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండదు, చాలా తక్కువ మెజార్టీతో ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు కూడా చెప్తున్నాను. తక్కువ మెజారిటీ అంటే 64 సీట్లు ఉండడం తక్కువ మెజారిటీ సార్. 4 సీట్లు ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ 3-4 యాడ్ అయ్యారు కదా. దానికి అప్పుడు ఆ రోజు లేదు కదా పరిస్థితి.
అప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అంటే కానీ నాలుగు- రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి వస్తాడు, బీజేపీ ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్ళే వ్యక్తి అంటారు. చెప్పినోళ్ళను వచ్చేటోళ్ళని అడగా, నన్ను అడిగితే ఎట్లా? నాకు మీ తెలియదు. పార్టీ ఎంపీ Information. అరవింద్, మీ సహచర నా ఎంపీ పార్టీకి అరవింద్ వస్తారా? అడిగారు. నా పార్టీకి వస్తారనే విషయం నాకు తెలియదు. అంటే మీ మీ సహచర పార్టీలోకి ఎంపీ వస్తే చెప్పాడు మీ మీ సలహాలు, మీతో సంప్రదింపులు జరుగుతాయి కదా. నేను అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వచ్చే వాళ్ళని అడగండి. మీ సహచర ఎంపీ చెప్పాడు సార్, స్టేట్మెంట్ చేశారు ఎవరు? అరవింద్. ఎట్లా వస్తాడు బీజేపీలోకి చెప్పండి సార్, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా వస్తాడు? ఓకే సార్, మీరు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాగానే నల్లధనం తీసుకొస్తాము, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భారీగా ప్రకటించారు. ఎన్ని లక్షల కోట్ల నల్లధనం విదేశాల నుంచి తీసుకొచ్చారు? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం? ఈరోజు అనేక రకాల మల్టీనేషనల్, ఉదాహరణకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2 సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఉండే. ఈరోజు 400 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే, ఈరోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ఆ రోజు ఎన్ని పోర్ట్స్ ఉండే, ఈరోజు ఎన్ని పోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ రోజు జాతీయ రహదారులు ఎన్ని ఉండే, ఈరోజు ఎన్ని జాతీయ రహదారులు వచ్చాయి. ఆ రోజు ఆల్మోస్ట్ జాతీయ రహదారులు డబుల్ అయినాయి. నేను అడిగేది నల్లధనం విదేశాల నుంచి తీసుకొచ్చారు చాలా మంది. ఉద్యోగాల విషయం చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఉద్యోగాల కల్పన లేకుండా ఎయిర్పోర్ట్లు వస్తాయి, ఉద్యోగాల కల్పన లేకుండా రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగాల కల్పన లేకుండా కంపెనీలు ఏ రకం వస్తాయి. ఇప్పుడు 400 సెల్ ఫోన్లు కంపెనీలు తయారు చేస్తున్నాయంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే కాదు కదా నేననేది. నా ఉద్దేశం ఏంటంటే పెట్టుబడులు పెట్టడంతో అనేక రకాల కంపెనీలు ఈరోజు వచ్చినప్పుడు అనేక ఉద్యోగాలు వస్తాయి. మన హైదరాబాద్లో కూడా అనేక బహుళజాతి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గుడ్ గవర్నమెంట్స్ పాలసీ లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ పాలసీ లేకపోతే పెట్టుబడులు హైదరాబాద్కి రావు, చెన్నైకి రావు, లేకపోతే బెంగళూరుకి రావు, ఢిల్లీకి రావు. అనేక రకాల పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడే కదా మన దేశంలో పరిశ్రమలు వస్తాయి. దాని కారణంగా అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అనేక రకాలుగా ఉద్యోగాల కల్పన వస్తుంది. కాబట్టి అది మేము చెప్పిన పాలసీ. కానీ 1000 కోట్ల రూపాయల నల్లధనం తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇక్కడ 1000 కోట్ల రూపాయలు బ్యాంకులో ముంచిన వాళ్ళు దర్జాగా విదేశాలకు పారిపోయారు. నల్లధనం తీసుకురాకపోగా ఇక్కడ బ్యాంకులను ఎగ్గొట్టిపోయిన వాళ్ళని కూడా బయటకు తీసుకురాలేకపోయారు. మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి లోన్స్ కావి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి లోన్స్ అవి. ఆ రోజు మీకు తెలుసు కాంగ్రెస్ హయాంలో మేము వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెంథన్ చేసి బ్యాంక్ లోన్స్ విషయంలో కానీ, మేము ఇచ్చినాక లోన్లు ఇచ్చిన తర్వాత కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాం. బ్యాంకులను స్ట్రెంథన్ చేశాము. ఈరోజు బ్యాంకులను మెర్జీ చేసి చాలా స్ట్రెంథన్ చేస్తున్నాం. జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు పడతాయని జనం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వేస్తారా బీజేపీ? ఎప్పుడు ఎవరు చెప్పలేము. మేము ప్రచారం చేసుకున్నారు తప్ప జన్ధన్ ఖాతాలో ఇస్తాను మా మేనిఫెస్టోలో ఏడలేదు. ఎవరైనా చూపిస్తే నేను బీజేపీ జాతీయ రహదారుల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మోడీ వచ్చిన తర్వాత భారీగా జాతీయ అదే తెలంగాణ విషయానికి వస్తే కేవలం 2019 నుంచి 2024 వరకు కేవలం 400 కిలోమీటర్లు మాత్రమే కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. దానిపైన మీరేమంటారు సార్? 2500 కిలోమీటర్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు 2500 కిలోమీటర్ల రోడ్లు ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా 2500 కిలోమీటర్లు రోడ్డు ఉన్నది. నేను కిలోమీటర్తో సహా లెక్క మీకు ఇస్తాను. తెలంగాణలో ఎన్ని వేశారు సార్? ఎన్ని 2500 కిలోమీటర్లు కొత్తగా వేసాం. కానీ నితిన్ గడ్కరీ గారు సమాధానాలు మాత్రం 400 కిలోమీటర్లే ఉంది సార్. లెక్కలతో సహా ఇచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీ పార్లమెంటు రాజ్యసభలో ఇచ్చారు. ఏ సంవత్సరం అది? 2019 నుంచి ఈరోజు ఎంత డేట్? ఆ రోజు అన్నీ ఆన్లైన్లో పనులు జరుగుతున్నాయి. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తయినాయి చెప్తున్నాను. ఈ రోజుకు పూర్తయినాయి 2500 కిలోమీటర్లు. 6 ఫిబ్రవరి ఇచ్చిన సమాధానం సార్. ఫిబ్రవరి సంవత్సరాల క్రితం ఇది. 6 సంవత్సరాలు 2024 ఫిబ్రవరి సార్ నేను చెప్పేది. ఆయన ఇచ్చిన సమాధానం ఇది రాజ్యసభలో. నేను అది ఎట్టొచ్చినా కానీ నేను 2400-500 కిలోమీటర్లు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుందా సార్? హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయడానికి కుట్ర చేస్తున్నారు. నిజంగానే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా సార్? ఎవరైనా చెప్పారా మా పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ నేతలు ఆరోపణ ఆయన చేస్తారు. చెప్తే నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. పనికిరాని వాళ్ళు చెత్తగాళ్ళు మాట్లాడతారు ఇట్లనే. ఎక్కడైనా మేము చెప్పినామా? మా ఎజెండాలో ఉందా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చానా? నేను మా మంత్రి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏదైనా సర్క్యులర్ అయిందా? ఏదైనా ఫైల్ మూవ్ అయిందా? ఏదో ఆయన వచ్చి మాకు గాడిద గుడ్డ ఏమైనా ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, లేకపోతే రిజర్వేషన్ తీసేస్తారు ఇంకోడు అంటాడు, ఇంకోటి వచ్చి యూటీ చేస్తారంటాడు. ఎలక్షన్స్ ముందు ఈ రకమైనటువంటి పనికిరాని మాటలు మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఈరోజు భారతీయ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బీజేపీ తెలంగాణలో బలపడుతుంది కాబట్టి,
నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా తప్పుడు మాటలు, బురద జల్లేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 10 సంవత్సరాలు ముగిసిపోతున్నది కనుక ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్కు ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యూటీ యొక్క మంత్రాన్ని తెరపైకి తెస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ నేను ఫస్ట్ టైం వింటున్న మాట, ఎక్కడ లేదు, బాగా ప్రచారం ఎవ్వరూ లేదు, ఎక్కడ కూడా చర్చ లేదు. అది కేటీఆర్ డైరెక్టు మొన్న ఏదో బీజేపీని తిట్టాలి కాబట్టి ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఆయన కొత్త మాట చెప్పాడుగా, లేని మాట, ఎక్కడ ఎజెండా లేని మాట, రిజర్వేషన్ రద్దు చేస్తారని కొత్త ఆయన అబద్ధం ఒకటి చెప్పాడు. కాబట్టి ఆయనకు పోటీగా నేను కూడా అబద్ధాల పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి 2 అబద్ధాలు చెప్తే టీఆర్ఎస్ పార్టీ 3 అబద్ధాలు చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీ 3 అబద్ధాలు చెప్తే నేను 4 చెప్పాలా. కాబట్టి అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పోటీ పడి బీజేపీ మీద బురద తలుతున్నారు. దానికి ఏం చేస్తుంది చెప్పండి సార్? రేవంత్ రెడ్డినేమో మీరు ఈ స్థాయిలో తిడుతుంటారు, కానీ పైన మోడీని ఆయన బడే బాయ్ అంటాడు, ఈయన చోటే బాయ్ అంటాడు. మరి రేవంత్ రెడ్డి కింద వచ్చి ఏం మాట్లాడుతుండే, మళ్ళీ అది మాట్లాడరు ఎందుకు? ఆ రోజు మీటింగ్లో అన్న విషయం అంటున్నారు, తర్వాత వచ్చి మోడీ ఇట్లా అని మాట్లాడుతుండే కదా, అది కూడా తీసుకోవాలి కదా పరిగణలోకి. మీరు ఒక మాటనే తీసుకుంటారు. ఆ మాట అన్నాక తర్వాత కూడా ఇష్టారాజ్యంగా ప్రధానమంత్రి అని లేకుండా వయస్సు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు కదా ఆయన. అది ఎందుకు మాట్లాడరు మరి మీరు? కిషన్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ పైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీరు దుబాకా ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడారు, వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు అధికారుల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మీ స్టాండ్ ఏంటి? దీనిపైన మీరేం చెప్పాలి? దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితే న్యాయం జరుగుతుందని. ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వీళ్ళకేం అనుమానం ఉంటే హైకోర్టు పర్యవేక్షణలో, హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేపిస్తే వేగవంతం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తుంది కూడా సేమ్ డిపార్ట్మెంటే. కాబట్టి న్యాయం జరగదనేది నా వాదన. కాబట్టి తప్పకుండా దాని మీద న్యాయం జరగాలంటే ఢిల్లీకి ఇవ్వాలా. అవసరమైతే ఇంకా సిబిఐ మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణ కింద వాళ్లకు జవాబుదారీతనంతో, హైకోర్టుకు జవాబుదారీతనం ఉండే విధంగా, సిబిఐకి జవాబుదారీ హైకోర్టుకి ఇచ్చే విధంగా పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్. కిషన్ రెడ్డి గారు, ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదు అని బీజేపీ ఏమైనా భావిస్తూ ఉందా? ఎందుకంటే మీ ఇంత పెద్ద ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి ఉండరు. మీ నినాదంలో ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు అనేది ఒక పెద్ద నినాదం ఉంది. ముస్లిం మంత్రి ఎందుకు లేరు? ఉన్నారు కదా మా దగ్గర. ఇప్పుడైతే ఎవరు లేరు కదా సార్? ఎందుకు లేరు? మైనారిటీ మినిస్టర్స్ ఉన్నారు. ఎవరున్నారు సార్? క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది. ముస్లింకి వచ్చేటప్పటికి ఒకరికి ఇవ్వలేదు. 80 సీట్లు యూపీలో మీ పార్టీ పోటీ చేస్తే ఒక్క ముస్లింకి సీట్ ఇవ్వలేదు. అక్కడే ముస్లిం ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. అంటే బీజేపీ వద్దనుకుంటుందా? వాళ్ళ ఓట్లు కానీ వాళ్ళ పొడ కానీ ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదని. ఈరోజు చాలామంది ముస్లిమ్స్ మాకు కూడా ఓటేస్తున్నారు. ఓట్లు వేస్తారు, మీరు సీట్లు ఇవ్వరు. ఓట్లు వేస్తున్నారు, సీట్లు ఇవ్వరు. మీరు ఇస్తాం, అవసరం ఉన్న దగ్గర ఇస్తాం. ఇక్కడ మొన్న ఇచ్చాం కదా, ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చాము ఎమ్మెల్యే ఎలక్షన్స్. అదే ఎందుకని మీరు అంత కఠినంగా ఉంటుంది బీజేపీ? మీ హిందువుల ఓట్ల కోసమా, లేకపోతే మీ పార్టీకే ముస్లిం అనేవాళ్ళు గిట్టరా? అటువంటిది ఏం లేదు. మేము సెక్యులర్ పార్టీ, పాజిటివ్గా మేము పనిచేస్తున్నాం, అన్ని వర్గాలను కలుపుకొని. సెక్యులర్ అనే పదాన్నే తీసేయాలంటున్నారు, సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు సార్ మీరు. సెక్యులర్ అంటే పాజిటివ్ సెక్యులరిజం. అంటే మేము ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నాం, 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం. అందులో ముస్లిం కాబట్టి ఇస్తలేమని ఆపినాం. ఎక్కడ బియ్యము, ఉప్పులు, పప్పులు ఇస్తారు, వాళ్ళకి సీట్లు, పదవులు. ఒకటే కాదు, ఏమివరా సార్? మాకు మైనార్టీ మోర్చా ఉంది, మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉన్నారు చాలామంది. మైనార్టీ మోర్చా ఉంటుంది, అది పార్టీ పదవి. అలాగే నేషనల్ మైనార్టీ మోర్చా ఉంటుంది, అది పార్టీ పదవి. ఎందుకు అంత లీస్ట్ ప్రయారిటీ? మీ పక్కన వాళ్ళు ఎంపీగా కూర్చునే అర్హత వాళ్ళకి లేదా? మీ పక్కన మంత్రిగా కూర్చునే అర్హత వాళ్ళకి లేదా? అటువంటి ఆలోచన మాకేం లేదు. మేము అందరినీ సమానంగా చూస్తాం. కానీ 400 సీట్లు వస్తే పూర్తిగా భారత్ని హిందూ దేశంగా చేయాలి, కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ పైన దాడి చేయాలి, పిఓకేని స్వాధీనం చేసుకోవాలి, ఇంకా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి, ఇప్పుడైతే పెండింగ్లో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేయాలనేది బీజేపీ ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది 400 సీట్లకు వాళ్ళు చెప్తున్న దానికి సంబంధం లేదు. 302 సీట్లతోటే మేము త్రిపుల్ తలాక్ తీసాము. 302 సీట్లు వచ్చినప్పుడే మేము ఆర్టికల్ 370 తీసాము. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మాకు పెరుగుతున్నటువంటి బలాన్ని మేము అంచనా వేసుకొని బీజేపీకి 370 సీట్లు వస్తాయి, మా అలై పార్టీస్కు 30 సీట్లు మించి వస్తాయి. కాబట్టి 400 సీట్లు అన్నాను తప్ప రాజ్యాంగాన్ని మార్చడానికో, లేకపోతే పాక్పై కాశ్మీర్ మనం తిరిగి మన దేశాన్ని తీసుకోవడానికో
దానికి 400 సీట్లు అవసరం లేదు. చేయాలనుకున్నప్పుడు 400 సీట్లు అవసరం లేదు. ఇప్పుడున్న సీట్లే సరిపోతాయి మాకు. సార్, తెలంగాణలో బీజేపీ మొన్న ఎలక్షన్లో గెలవడానికి కర్ణాటక కారణము, ఇంకో కారణం అంటున్నారు కదా. తెలంగాణలో బీజేపీ గెలవడానికి ఏ కారణం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చాలా ఏళ్ళు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, చాలా కాలం మీరు చెప్పారు ఓటు హక్కు రాకముందు నుంచి నేను బీజేపీలో ఉన్నానని. ఏ కారణాలు రావాలి, ఎప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలి? పరిస్థితి మాకు బీజేపీ జనరల్గా రీజనల్ పార్టీస్ ఉన్న దగ్గర కొద్ది ఇబ్బంది ఉంటుంది మాకు ఎక్కడ కానీ. 83లోనే తెలుగుదేశం రావడంతో మాకు విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి. 82, 83 భారతీయ జనతా పార్టీ గ్రోత్ చాలా బాగుండింది. ఆ తర్వాత మళ్ళీ 98లో మళ్ళీ మేము రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకోవడంతో మా గ్రోత్ తగ్గింది. కాబట్టి ఇప్పుడు మొన్న శాసనసభ ఎలక్షన్స్ ముందు పికప్ అయ్యాము, కానీ అనేక రీజన్స్ తోటి నష్టపోయాము. ఇప్పుడు మళ్ళీ బలపడుతున్నాము. ఇప్పుడు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా స్పష్టంగా ప్రజల యొక్క ఓట్లతో సహా ప్రజల ముందు పెడతాం. దేశమంతా మోడీ వేవ్ ఉంటుంది, ఎక్సెప్ట్ తెలంగాణ, ఏపీ. ప్రజలే మోడీని వద్దనుకుంటున్నారా, బీజేపీని వద్దనుకుంటున్నారా, మోడీ వేవ్ అవసరం లేదనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం లేదని ఎట్లా అసమర్థత అని అనుకోవాలా? ఇక్కడ లేదని ఎట్లా అనుకుంటారు మీరు? మీకు సీట్లు 8 వస్తాయి, 1 వస్తాయి, ఒకసారి మీరు ఓడిపోతారు. మోడీ వేవ్ అంటూ మీరు లోక్సభ ఎలక్షన్స్ చెప్తున్నారు కదా. లాస్ట్ టైం కూడా 1 సీట్ వచ్చింది మాకు అసెంబ్లీలో. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ 4 సీట్లు గెలిచాము. 3 నెలల లోపల ఒక్క శాసనసభ గెలిచినటువంటి పార్టీ 4 ఎంపీ సీట్లు గెలిచాం మేము. కాబట్టి అది మోడీ వేవ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు కూడా మాకు 8 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు డబుల్ డిజిట్స్ వస్తాయి మాకు ఇప్పుడు పార్లమెంట్. పార్టీనా బీజేపీ లోక్సభకి పరిమితమా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 64 సీట్లలో డిపాజిట్ పోయింది మొన్న. అంతకుముందు 100కు పైగా సీట్లలో డిపాజిట్ పోయింది. నేను చెప్పాను, మాది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు చిన్న పార్టీ మాది. ఇప్పుడిప్పుడే గ్రోత్ ఉంది. గతంలో ఎప్పుడు కూడా మేము అధికారంలో లేము. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండింది. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల అధికారం ఉంది. వాళ్ళకు నాయకత్వం ఉంది, పర్సనాలిటీస్ ఉన్నారు. మేము ఇప్పుడిప్పుడే కొత్త యూత్ తీసుకుంటున్నాం, చేసుకొని ముందుకెళ్తున్నాము. వచ్చే శాసనసభ ఎలక్షన్స్లో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తామని చాలా స్పష్టంగా ఇక్కడే చెప్పాను. తదుపరి సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారంటీల లాగానే జాతీయ మేనిఫెస్టోలో కూడా దాదాపు అలాంటి పథకాలే ప్రవేశపెట్టింది, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి సంక్షేమ పథకాల జోలికి పోలేదు పెద్దగా. అభివృద్ధి ఎజెండా వాళ్ళకొక ఆ ఎజెండా ప్రకారం వెళ్తుంది అని చెప్తున్నారు. ఈ జాతీయ మేనిఫెస్టో బీజేపీని ఢీకొనబోతుందా? ఎట్లా ఉండబోతుంది బీజేపీ? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెట్టలేదు, మేము సంకల్ప పత్రం అని పెట్టాము. మేనిఫెస్టో విడుదల చేయలేదు. మేనిఫెస్టో పేరంటేనే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. అందుకే సంకల్ప పత్రం పేరుతో మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ విషయాలే చెప్పడం జరిగింది. మేము అనేక విషయాలు చెప్పలేదు, చెప్పేవి కూడా చేశాం మేమున్నా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొత్త అంశాలు పెట్టిందో అందులో చాలా అమలులో జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తామని. ఆల్రెడీ అది రీజనల్ రింగ్ రోడ్ రెడీ ఉంది, ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ పూర్తయింది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసింది, ల్యాండ్ అక్విజిషన్ కోసం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము సంబంధించి విషయాలపైన ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అది ఏమాత్రం అసంబద్ధంగా ఉన్నాయి. అది ఏమాత్రం తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉపయోగం లేనటువంటి అంశాలే వాళ్ళు పెట్టడం జరిగింది. మీరు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. ఈసారి మిమ్మల్ని కానీ మీ పార్టీకి ఎక్కువ సీట్లు కనుక గెలిపిస్తే తెలంగాణకు ఏం చేయబోతున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? ఒక కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు చేయాల్సినటువంటి అన్ని అంశాల విషయంలో చిత్తశుద్ధితో అమలు చేస్తాము. ఏ కేంద్ర ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు వస్తాయో ఆ ప్రాజెక్టులు తప్పకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, సికింద్రాబాద్లో రెండు ప్రధాన పార్టీలు మీకు పోటీ పడుతున్నాయి. ఏది మీకు ప్రధాన ప్రత్యర్థి? ఇంకా వాళ్ళు నాకైతే ఇంకవరితో అర్థం కాలే. వాస్తవంగా చెప్తే ఫ్యాక్ట్ అది. ఏ పార్టీ పోటీ ఉందనేది విషయం నాకు ఇంకా అర్థం కాలేదు. టీఆర్ఎస్ పోటీయా, బీఆర్ఎస్ పోటీయా, కాంగ్రెస్ పోటీ అనేది ఇంకా అంచనాకు రాలా. అనేక సర్వేలు వాళ్ళు కూడా చెప్పినప్పుడు కూడా ఏ సర్వే కూడా కరెక్ట్ అంచనాకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మనం చెప్పొచ్చు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉంది. మీకు టీడీపీ అంటే దాదాపుగా పడనట్టే ఉంటారు. ఇక్కడ ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళ ఓట్లని అడగడానికి వాళ్ళ సహకారం మీరేమైనా తీసుకుంటారా? ఎవరన్నారు పడదని? 2014లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అధ్యక్షుడిగా ఉన్న మీరు చివరి వరకు కూడా వద్దన్నారు. మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బలవంతంగా ఒప్పించిన తర్వాతనే మీరు ఒప్పుకున్నారు. వాస్తవంగా మీరు అర్థం చేసుకోవాలి అందరూ కూడా.
నాకు వ్యక్తిగతంగా ఉండదు ఎజెండా, పార్టీ ఇంట్రెస్ట్లో. ఎందుకంటే 2014లో అంటే దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఏర్పడడానికి వ్యతిరేకంగా ఉండింది ఆ రోజు. కాబట్టి ఇంత పోరాటం చేసి ఇంత ఉద్యమాలు చేసి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం చేసినటువంటి శ్రమ పోరాటము అంతా కూడా వృధా అవుతుంది. గంపగుత్తగా కేసీఆర్కు మనం తెలంగాణ ప్రజలను ఆయన వెనుక నెట్టేసినట్టు అవుతుంది. కాబట్టి ఆంధ్రలో పెట్టుకుందాము, తెలంగాణలో మనం విడిగా పోటీ చేద్దాము. కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్లో చెప్పాను తప్ప వ్యక్తిగతంగా నాకు కాదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక గోషమాల్ తప్ప బీజేపీ లేదు. మీ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎలా ఇప్పుడు వీటన్నిటి అధిగమించి 19 లాగానే మీరు ముందుకు వస్తారా? 2019లో నేను గెలిచినప్పుడు కూడా మా సికింద్రాబాద్లో ఒక ఎంపీ లేడు, ఒక కార్పొరేటర్ కూడా లేడు. అదేవిధంగా మేము కరీంనగర్లో గెలిచినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే లేడు. మన ఆదిలాబాద్లో గెలిచినప్పుడు కూడా మాకు ఒక ఎమ్మెల్యే లేడు. నిజామాబాద్లో గెలిచినప్పుడు కూడా కవిత గారి మీద మా పార్టీ గెలిచినప్పుడు కూడా మాకు ఒక ఎమ్మెల్యే లేడు. కాబట్టి ప్రజలు ఓటేయాలనుకుంటే ఎమ్మెల్యేలు సర్పంచులు పెద్ద ఏదో అవసరం ఉండదు. అర్బన్లో కొంత స్ట్రాంగ్గా ఉంటుంది కానీ రూరల్లో ఇప్పటికీ కూడా తెలంగాణలో అంత స్ట్రాంగ్గా లేదు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటనుకుంటున్నారు? అట్లేం లేదమ్మా, రూరల్లో కూడా మేము లాస్ట్ టైం ఎంపీస్ అన్ని కూడా ఒకటే హైదరాబాద్లో గెలిచాం, 3 రూరల్లో గెలిచాం. ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియా కూడా ఆదివాసీ ప్రాంతంలో కూడా మేము గెలవడం జరిగింది. సార్ అబ్కీ బార్ 400 కూడా ఎమ్మెల్యేస్ హైదరాబాద్లో ఒకటే ఉంది, 7 రూరల్ ప్రాంతాల్లో గెలిచాం ఇండిపెండెంట్గా మేము మొన్న పోటీ చేసి. అబ్కీ బార్ 400 పార్ అన్న లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. ఇప్పటికీ 2 విడతల పోలింగ్ కూడా అయిపోయింది. ఏంటి మీకు ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఆ లక్ష్యానికి చేరువవుతున్నారా, రీచ్ అవుతారా? తప్పకుండా 100% చేరవుతాం. ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు సికింద్రాబాద్లో తిరుగుతున్నాను, ఏ ఒక్కరు కూడా మీకు ఓటేయమన్నారు. నేను గత ఎలక్షన్స్లో కూడా పోటీ చేశాను. ఓటర్స్ పల్స్ నేను గుర్తుపడతాను. ఓటర్స్ యొక్క ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు కొంతమంది మూతి ముడుచుకొని సరే అంటారు, రకరకాల. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా ఆదరించి ఇంట్లోకి పిలిచి మోడీ గారు మళ్ళీ రావాలనేటువంటి మాట ప్రతి ఒక్కరిలో వస్తుంది. సార్ ఈ పుస్తకం తీసుకొచ్చారు ప్రజలకు నివేదిక అని చెప్పి. 2019 నుంచి 2024 మధ్యలో ఏంటి సార్ డెవలప్మెంట్కి సంబంధించి? సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో డెవలప్మెంటా, తెలంగాణకు మీరు తెచ్చినటువంటి డెవలప్మెంటా, ఎలాంటి అంశాలు దీంట్లో పొందుపరిచారు? దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు ఆ 4.5 సంవత్సరాలు ఏం చేశానో రిపోర్ట్ టు పీపుల్ అని 3 సార్లు గతంలో ఇచ్చే అలవాటు ఉంది నాకు. ఇప్పుడు కూడా నేను గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నేను ఏమేం చేశాను, ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి మిగతా ఆల్మోస్ట్ మెజార్టీ ఇందులో పొందుపరిచాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, భక్తి గుండెల్లో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి. అనవసరంగా రాజకీయాల్లోకి రాముని లాగుతున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ట కాకముందే అక్కడ తలంబ్రాలన్నీ దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ఇది ఎట్లా చూడాలి? ఇది రాముడితో రాజకీయం చేయడం కాదా బీజేపీ అంటున్నారు. ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు? అది ఒక భక్తికి సంబంధించినటువంటి విషయం. ఎవరైతే భక్తి ఉంటారో వాళ్ళు చేస్తారు, భక్తి లేని వాళ్ళు చేయరు. అది రాముడి మీద విశ్వాసం లేని వాళ్ళకి బలవంతంగా నువ్వు రాముడి పూజ చేయాలని బలవంతంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు ఒత్తిడి చేయలేదు కదా. ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళు రావాలి. కాంగ్రెస్ పార్టీని కూడా రమ్మన్నాము, వాళ్ళు రాలేదు. వాళ్ళు రామజన్మభూమి రామాయణానికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. మేమేం అంటలేం కదా, వాళ్ళ ఇష్టం అది. చాలామంది వచ్చారు, అనేక మంది ప్రముఖులందరూ వచ్చారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ రామజన్మభూమి జన్మించిన స్థలంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం వ్యతిరేకము. మేము 3 ప్రభుత్వాలు ఆ రోజు మా ప్రభుత్వాలను కరసేవ సందర్భంగా కూల్చివేసింది. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వము, సుందర్లాల్ పటోల్ ప్రభుత్వము, బైరాన్ సింగ్ షెకావ ప్రభుత్వము, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో కూల్చేసింది ఆ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఇష్టం అది. మాకు రాముడు ఒక దేవుడే కాదు, ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, మంచి పరిపాలన దక్షుడు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, కానీ రాముడితో రాజకీయం చేయడం ఎందుకని చెప్తున్నారు. మీరు ఏం చేశారు? విదేశాలకు సంబంధించి భారతదేశానికి పొరుగు దేశాల అన్నిటితో గొడవే. గతంలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలన్నీ కూడా కోల్పోయాయని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. చైనాతో గొడవ ఉంది, అక్కడ మయన్మార్తో గొడవ ఉంది, బంగ్లాదేశ్తో గొడవ ఉంది, శ్రీలంక, ఈ రకరకాల పొరుగున భారత ఉపఖండంలో ఉన్న దేశాలతో అన్నిటితో గొడవ పెట్టుకుంది. మోడీ సాధించింది ఏం లేదు, బీజేపీ ప్రభుత్వం సాధించేది లేదని చెప్తున్నారు. ఇందులో నేను సికింద్రాబాద్లో ఏమేం చేసినా ఉంది. ఇందులో 98% అభివృద్ధి కార్యక్రమాల మీద నా వేదిక ఇచ్చాను. ఈరోజు మా యొక్క మేనిఫెస్టోలో కూడా మేము ఏమేం చేశామో ఒకసారి చూస్తే, పేద ప్రజలకు సంబంధించి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాళ్ళ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే,
ఒక పేదవాడి ఇంట్లో విద్యుత్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వైద్య సహాయం అందించి మొదలు పెడితే, చంద్రయాన్ వరకు కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ మేము చెప్తున్నాం. అందులో ఒకటి రామజన్మభూమి. ఎందుకంటే ఇది 550 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. నరేంద్ర మోడీ గారు చాకచక్యంతో అన్ని ముస్లింలను కూడా ఒప్పించి మెప్పించి చిన్న ఘర్షణ లేకుండా, ఒక రక్తపు బొట్టు చిందకుండా ఈరోజు రామాలయ నిర్మాణం జరిగింది, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి అది చెప్తున్నాం. సార్, మీరేమో రామరాజ్యం గురించి మాట్లాడుతుంటే అసదుద్దీన్ ఓవైసీ మాత్రం దేశంలో హిట్లర్ రూల్ నడుస్తుందని చెప్పేసి కామెంట్ చేసినటువంటి పరిస్థితి సార్. హిట్లర్ రూల్ అయితే ఆయన ఏడెందుకుంటాడు? ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు ఏమన్నప్పుడు, మాకు 10 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది హిందువులను ఊచకోతకు వస్తాం, మాకు 10 నిమిషాల సంగతి చూస్తామంటే ఆయన ఏడు ఉండాలి. కాబట్టి హిట్లర్ ఎందుకుంటాడు ఇక్కడ? మీరు అసదుద్దీన్ జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని అంటా ఉన్నారు. అక్బరుద్దీన్ అంటున్నారు అన్నాదమ్ములు ఇద్దరిని జైల్లో వేసి విషం పెట్టి చంపాలనుకుంటున్నారు అన్నారు. ఎవరు సార్? ఎందుకు అర్థం ఉండాలి కదా. వాళ్ళని విషం పెట్టి చంపాల్సినంత పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఏమి లేదు. మేము ఆ రకంగా ఎవరిని చంపలేదు ఇంతవరకు. మేము విషం పెట్టి చంపేటువంటి ప్రభుత్వం అదే కాదు. ఏదైనా ఉందా? ఎవరైనా చంపామా విషం పెట్టి? మేము ఎవరైనా ఇప్పటివరకు ఎక్కడైనా చంపామా? ఇప్పటివరకు ఎప్పుడు కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. మీరు మాధవి లత అనే ఆమెను తీసుకెళ్ళి హైదరాబాద్లో పోటీ పెట్టిన తర్వాత నుంచి పార్టీ ఇష్టం ఎవరైనా పోటీ పడుతుంది. ఆయన ఎవరు అడగడానికి? ఆమె ఒక సిటిజన్ కదా. ఆమెను పోటీ పెట్టడం వల్ల వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? పోటీ ఎక్కువైపోయిందని వాళ్ళు ఏమైనా భావిస్తూ ఉన్నారా? వాళ్ళ ఇష్టం, అది అలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడైనా ఏదో మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలకు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాను. హైదరాబాద్ గెలవగలుగుతారా ఈసారి? ప్రయత్నం చేస్తున్నాం. గెలిచే అవకాశం ఉంది. మంచి వాతావరణం ఉంది. ముస్లింలు కూడా ఆమెను ఓటేస్తామని చెప్తున్నారు ఓపెన్గా బయటకు వచ్చి మహిళలు. కాబట్టి గెలిచే అవకాశం ఉందని నమ్ముతున్నాం. ఈ ఎన్నిక గుజరాత్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ పౌరుషానికి, మన గట్టిగా మాట్లాడాలి. తెలంగాణ పౌరుషానికి అంటున్నాను నేను. మేమంతా మాకు పౌరుషం లేదా? ఆయనకు ఒక్కరికే వచ్చింది పౌరుషం. తెలంగాణ పౌరుషం మాకు లేదా? ఆయనకు ఒక్కడికే వచ్చిందా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయింది ఆయన పౌరుషం? ఎక్కడ ఉండాలంతా? ఈరోజు ముఖ్యమంత్రి కాగానే పౌరుషం వచ్చింది ఆయనకు. సార్, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీసీని నాదాన్ని ఎత్తుకున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారా? ఒకవేళ నిజంగా కట్టుబడి ఉంటే ఫ్లోర్ లీడర్ని బీసీని చేయలేదు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేశారు. ఓటింగ్ అయిన తర్వాత అందరు శాసనసభ్యుల అభిప్రాయం తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా చేయడం జరిగింది. అంతే తప్ప చేయకూడదని కాదు. కొంత పార్లమెంట్లో సమర్థవంతంగా ఉండాలనే దృక్పథంతో వాళ్ళే కూర్చొని 8 మంది కూర్చొని లిఖితపూర్వకంగా పార్టీకి ఇచ్చారు, మాకు ఫ్లోర్ లీడర్ని చేయాలి. దాని ఆధారంగా చేసాం తప్ప మేము ఇప్పటికి కూడా గత శాసనసభ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే విషయానికి మేము కరెక్టే అనుకుంటున్నాం తప్ప తప్ప అనుకోవడం లేదు. కేసీఆర్ చెప్పారు 12 సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే దేశంలో హంగురా పోతుంది, నామనవసరం మంత్రి కాబోతున్నారు. అంటే నేను అనేది ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, ఉండాలి. ఓడిపోతున్నాం అని ఏ పార్టీ పోటీ చేయదు. మీరు నన్ను కూడా అడిగారు ఇది ఆ శాసనసభ ఎన్నికలప్పుడు. నేను కూడా అప్పుడు అధికారంలోకి వస్తా అని చెప్పాను తప్ప ఓడిపోతానని చెప్పలేదు. నాకు ఉండేటువంటి అంచనాలు అప్పుడు ఉండే నాకు. కాబట్టి ఆయనకుండే అంచనాలు ఆయనకున్నాయి. ఇప్పుడు చాలా సీట్లలో నాకు తెలిసినంత వరకు ఈమె కరెక్ట్, ఐమే రాదు. నాకు తెలిసినంత వరకు డిపాజిట్లు కూడా రాదు. కానీ మీరు విశ్వాసంతో ఉన్నారు 400 సీట్లు వస్తాయని. కానీ చాలా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి బాగోలేదని. బీహార్లో మీ మిత్రులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బీహార్లో నితీష్ కుమార్ ఆయన మళ్ళీ మీతో వచ్చారు, కానీ ఆయన నెగిటివ్లో ఉన్నాడని. గత పార్లమెంట్ ఎలక్షన్స్లో లేరు, ఇప్పుడు ఉన్నారు. అదే ఆయన మీద నెగిటివ్ ఉంది, అది మీకు వ్యతిరేకంగా ఉందని. అలాగే మహారాష్ట్రలో కూడా శివసేనతో మీరు విడిపోయారు, అక్కడ పరిస్థితి బాగాలేదని. కర్ణాటకలో అలాగే ఉందని. అంటే ఇన్ని రాష్ట్రాల్లో మీరు ఇంతకుముందు మెజారిటీ సీట్లు దాదాపు 99% సీట్లు సాధించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాంటి చోట్ల ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎలా 400 సీట్లకు రీచ్ అవ్వగలుగుతుంది అనేది ఒక. నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను, మా ప్రత్యర్థులు ఎవరెత్తున్నారో అంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళే ఈరోజు ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి. వాళ్ళే కాడి పడేసిపోయారు. కాబట్టి మాకు మహారాష్ట్రలో మీరు చెప్పినట్టు ప్రకారం కావచ్చు, లేకపోతే బీహార్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు మంచి మెజార్టీ సీట్లు వస్తాయి. మాకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం 22 నుంచి 25 సీట్లు కర్ణాటకలో వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఏమైనా సంక్షేమానికి సంబంధించినవి ప్రకటించినా కానీ అవన్నీ కూడా ప్రజలకు చేరే లోపల ఇవన్నీ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సూత్రాలు అన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారము, విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం రీసెంట్గా అమిత్ షా గారి వీడియో మార్ఫింగ్ అంశం కూడా చూసాం. సో దానికి సంబంధించి ఇలా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తిరుగుతున్నాయి అన్నటువంటి వాటికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు సార్? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది.
మీరంటే ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఒకదికి అంటున్నారు కొంతమంది. ఈరోజు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది, మమ్మల్ని విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ విమర్శించడంలో ఉన్నంతలో మాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం మాకున్నటువంటి శక్తి మేరకు తెలంగాణలో మేము మా సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర మేము మాకున్నటువంటి ప్రకారం మేము ఖండం చేస్తున్నాము. మా యొక్క పథకాలను ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రచారం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఆ ప్రచారం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఆ దిశలో ముందుకెళ్తాము. ఈరోజు వాస్తవంగా కొంత తప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి విషయం వాస్తవం, మీరు చెప్పినటువంటి విషయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మీకు ఏ పార్టీతో పోటీ ఉంది? కాంగ్రెస్ బీజేపీనా, బీజేపీ బీఆర్ఎస్? నేను ఉన్నప్పుడు కూడా నేను ట్రయాంగిల్ ఫైటే ఉందనుకుంటున్నాను. ఎన్ని సీట్లు వస్తాయి సార్ బీజేపీకి? డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయి. సంఖ్య చెప్తారా? 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తుంది. ఓడిపోతామని ఎందుకు చెప్తారు ఎవరు కానీ? కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల జుట్టుని తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటుందా? ఎందుకు కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులను తీసుకెళ్లాలనుకుంటుంది? ఇప్పుడు కూర్చొని చర్చించుకోవాలి. చర్చించకపోతే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసినప్పుడు మీరు ఎట్లా పరిష్కారం చేస్తారు, మీరెవరని ఏదైనా వితండ ఉందానికి అర్థమే ఉంది. అంటే నీటి వాటాను తేల్చకుండా కేంద్రం ఇంతకాలం కాలయాపన చేస్తుంది. ఆల్రెడీ ఉన్నది, అది మేము కొత్తగా చేయడానికి లేదు. ఆల్రెడీ వాటర్ విభజన జరిగింది. ట్రిబ్యునల్ ప్రకారం నీటి విభజన జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో ఆంధ్ర ప్రభుత్వం వచ్చి నాగార్జున సార్లో కంప వేసి పోలీసులను పెట్టి తుపాకులు పెట్టి వాటర్ తీసుకొని పోతుంటే కేసీఆర్ ఏం చేసిండు? అది బీజేపీ తప్ప. దానికి వచ్చి మళ్ళీ మేము బీజేపీ వచ్చి అది అట్లా చేయకూడదు, తప్పు, అట్లా వాటర్ తీసుకుపోకూడదు అని చెప్పి మధ్యవర్తిగా వివరిస్తే మీరు వాటర్ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఈ వాటర్ని కృష్ణా వాటర్ ఏదైతున్నదో విమానాలలో ఢిల్లీ తీసుకెళ్తారా నరేంద్ర మోడీ గారు? 2 రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కేఆర్ఎంబీ పరిధిలోకి పోయేది కృష్ణా ప్రాజెక్టులు అని చెప్తున్నారు. నిజానికి కృష్ణా ప్రాజెక్టులు, కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయా, కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చాయా, లేదా తెలంగాణ ప్రభుత్వ హక్కు ఇంకా కొనసాగుతుందా? తుపాకులు పెట్టుకొని కొట్లాడుకుంటుంటే 2 సంబంధించినటువంటి పోలీసులు మోహరించుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో విమర్శించడం చెప్పాలి. 2 ప్రభుత్వాలను ఒప్పించేటువంటి ప్రయత్నము, 2 ప్రభుత్వాలను కూర్చునబెట్టి సంధాయించే ప్రయత్నం చేస్తే ఈరోజు 3 సార్లు కేంద్ర ప్రభుత్వం పిలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరారు, తెలంగాణ నుంచి ఎవరారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరారు. మేము ఉత్తరం రాస్తే ఢిల్లీకి రావాలి కదా, వచ్చి కూర్చొని మాట్లాడాలి కదా, మధ్యవర్తిత్వం చేయాలి కదా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఎవరు రావటం లేదు, ముడుచుకొని కూర్చున్నారు, బిగబీసుకొని కూర్చున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడేమంటున్నారు, ఎలక్షన్స్ అయినాక వస్తామంటున్నారు. కాబట్టి అంతవరకు అయితే శాంతి భద్రతలు కాపాడాలి. అంతవరకు అయితే 2 ప్రాంతాల మధ్యలో ఉద్రిక్తత లేకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్లో చేరిపోతున్నారు. మీకు ఎలా కనిపిస్తుంది సార్ బీఆర్ఎస్ భవిష్యత్తు, భవితవ్యం? అంటే ఈ 2 పార్టీలు కూడా ఒకటే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్లోకి పంపాడు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్లోకి పంపించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఇదే కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ వరుసగా ఒకరి తర్వాత ఒకరు మరి ఈరోజు కాంగ్రెస్లోకి పోతున్నారు. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎట్లా ఉందంటే, ఉదాహరణకు మా పార్టీలో కూడా కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ వేరే పార్టీల మీద గుర్తులు గెలిచినటువంటి వాళ్ళు వస్తామంటే మా కండిషన్ ఒకటే, రాజీనామా చేసి రావాలని పెడతాం. కానీ ఈరోజు వేరే పార్టీతో గుర్తు గెలిచినటువంటి వాళ్ళు రాజీనామా చేయకుండానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో చూస్తుంది. వేరే పార్టీతో గుర్తు గెలిచినటువంటి వాళ్ళు పార్టీ మారి ఈ పార్టీలో చేరి ఈ పార్టీలో మంత్రి పదవి ఎరగబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, దేశంలో కంటే ఎక్కువ విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. రైట్. కిషన్ రెడ్డి గారు, ఫైనల్గా 400 సీట్ల ఒక భారీ లక్ష్యాన్ని ముందర పెట్టుకున్నారు. సో ఈ దిశలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏంటి తెలంగాణ ప్రజలకు ఎన్టీవీ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసాం, ఆ తర్వాత మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తాం. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం పక్కన పెడితే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా ఒక అన్ని విషయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చేంత వరకు దేశ పరిస్థితి ఏ రకంగా ఉండింది, మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది, అది మౌలిక వసతుల కల్పనే కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, విదేశీ దౌత్యనీతి విషయంలో కావచ్చు,
లేకపోతే ఆర్థికంగా విషయంలో కావచ్చు, వ్యవసాయ విధానంలో కావచ్చు, పారిశ్రామిక విధానంలో కావచ్చు, అద్భుతమైనటువంటి పరిపాలన కావచ్చు, ఈరోజు ప్రజలు చూసి ఓటేయాలని కోరుతున్నాను. మీకు నరేంద్ర మోడీ గారి పాలన నచ్చితేనే ఓటేయండి. నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు, సమాజం కోసం పనిచేస్తున్నారు, భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఇదే ఛానల్లో, ఒక సామాన్య పేదవాడింటికి టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో చంద్రయాన్ వరకు కూడా ఈరోజు అద్భుతంగా మన దేశ పరిశిష్ట పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 13 కోట్ల పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే అనేక రకాలుగా ఈరోజు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, విధానపరమైనటువంటి అంశాలు ఈరోజు మరి ఒక దేశానికి లాభం జరిగే దశలో వచ్చాము. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేస్తే దేశానికి తప్పకుండా మేలు జరుగుతుంది. రాజకీయంగా విభేదించవచ్చు, సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, తప్పులేదు. కానీ దేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరము. నరేంద్ర మోడీ గారి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎవరు కూడా మేము ప్రధానమంత్రి అభ్యర్థినని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు దేశంలో. ఆ రకంగా ఎవరు చెప్పే పరిస్థితి లేదు, ఆ రకంగా ఎవరు ప్రయత్నం కూడా చేయడం లేదు. మాకు ఇంత మెజార్టీ వస్తుంది, నేను ప్రధానమంత్రి అవుతాను, మా కూటమికి మెజార్టీ వస్తుంది, మేము ప్రధానమంత్రి అవుతాము అనేవి చెప్పే పరిస్థితి కూడా దేశంలో లేదు. కాబట్టి ఈరోజు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంత నాయకత్వము ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ద్వారానే దేశానికి లభిస్తుంది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మరి ఈ సంవత్సరము మరొకసారి జరుగుతున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా, తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి సీట్లు ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ రానున్న రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఇతర రాష్ట్రాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో అంతకంటే కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చే విధంగా తప్పకుండా నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేస్తూ, వచ్చే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, విద్యావంతులను, మేధావులను, సామాన్య ప్రజలను, అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు ఖచ్చితంగా మరి మీరు ఏ పార్టీకి ఓటేసినా కూడా పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరగాలి. కాబట్టి ఆ విషయంలో కూడా అందరూ దృష్టిని కేంద్రీకరించాలి. మనకు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు వీళ్ళు ఓటింగ్కు రారు అనేటువంటి చెడ్డ పేరు వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో కూడా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఓటు అనేది మన హక్కు, కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అన్నాడు. కాబట్టి హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను విమర్శించే వాళ్ళు ఓటు వేయకపోకుండా మీరు మాట్లాడేటువంటి హక్కు కానీ విమర్శించే హక్కు కానీ మీకు లేదు. కాబట్టి మీరు మంచి ప్రభుత్వం రావాలి, మంచి ప్రతినిధి రావాలి, నీతివంతమైనటువంటి వ్యక్తులు రావాలి, దేశం అభివృద్ధి జరగాలి, భారతదేశ గౌరవం పెరగాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి, దేశానికి మౌలిక వసతులు పెరగాలి, నీతివంతమైనటువంటి ప్రభుత్వం రావాలి అనుకున్నప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఆ రకమైనటువంటి వ్యక్తులకు, ఆ రకమైనటువంటి పార్టీలను ఆశీర్వదించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు. బిజీ షెడ్యూల్లో కూడా ఈనాటి కార్యక్రమంలో, క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొని ఓపికగా సమాధానాలు అందించినందుకు మరొకసారి మా ప్రేక్షకుల తరపున, టీమ్ ఎన్టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. తిరిగి మరో రాజకీయ నేతతో క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.